మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో 2026 జనవరి మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే కంటే మా, మీ, మూ, మేమో, టా, టీ, టూ, టీ అన్న లెటర్స్ అంతా సింహరాశిలో ఉంటారు. మనకి ఇందాక చెప్పుకునే విధంగా మకర సంక్రాంతి మన సూర్యుడు మారుతుంటూనే మనం మకరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఈసారి విశిష్టత ఏంటంటేనండి, సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. టోటల్ 4 గ్రహాలు అదే టైంకి ఒకరోజు అటు ఇటు మారిపోతూ ఉన్నాయి. అన్నీ మకర రాశిలోకి వచ్చేస్తున్నాయి. వీళ్ళకి చూసుకుంటే 5వ ప్లేస్ మకర రాశిలోకి 6th హౌస్లో ఉన్నారు. 6th హౌస్లో వీళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయండి. 4 గ్రహాలు ఉండటంతో ఇవి చాలా యోగ్యతనిచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. సో పండగ ముందు కొంచెం యావరేజ్గా అటు ఇటు ఉన్నా కానీ, తటస్థంగా ఉన్నా కానీ, తర్వాత వీళ్ళకి ఒక స్టెప్పింగ్ స్టోన్ వస్తుంది లైఫ్లో అండి. ఇది ఈ రాశి వాడు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని కూడా ఉంది. నేను కూడా చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను, నాకు జాగ్రత్తగా ఉండాలి, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అన్నీ వద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి నేను చెప్పేస్తున్నా. కొంతమంది కామెంట్ కూడా పెట్టి ఏమి ఇలా భయపెడతారు, అలా భయపెడతారు. అది ఉంది కాబట్టి చెప్పాలి. జరగకపోతే మంచిది కదా, జరిగితే అందుకని ప్రికాషన్స్ పెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో పండగ తర్వాత ఒక లైఫ్లో స్టెప్పింగ్ స్టోన్, ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్, ఒక మంచి జరుగుతుందండి. అందులో డౌటే లేదు. లేదు అంటే కామెంట్ పెట్టమని చూద్దాం, ఎందుకు లేదనేది కాల్ చేయమని అసలు డైరెక్ట్గా చూద్దాం, అంతే కదండి. సో వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు ఏమవుతుందంటేనండి, మారక ముందు కొంచెం రకరకాల ఆలోచనలు ఉంటాయి, బుర్రలో టైర్డ్నెస్గా ఉంటుంది, అలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సంతానానికి ప్రాబ్లమ్స్ అవన్నీ చూస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో రావడంతో వీళ్ళకి గ్రిప్ వస్తుంది, లైఫ్లో పట్టుదల వస్తుంది, ఒక ఎట్లాంటి దానైనా ఢీ కొట్టే ఒక సామర్థ్యం, ధైర్యం వీళ్ళలో పెరిగిపోతుంది. రెండోది, ఎలా ఎందుకు చెప్పారంటే, వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు వెళ్ళటంతో ఏం చెప్తారంటే మహర్షులు, నేను చెప్పలా, మన మహర్షులు చెప్పారు, యత్న కార్య సాధనం, ఏదైనా కనుక పని చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్ కావాలని వాళ్ళకి ప్రమోషను, జాబ్ కావాలనుకో జాబు, కొత్త బిజినెస్ చేయాలంటే కొత్త బిజినెస్. ఈ టైంలో కొత్త వాళ్ళతో పరిచయాలు కానివ్వండి, ప్రతిదీ వీళ్ళ కంట్రోల్లో ఉంటాయండి. వస్త్రాలు కొంటారు, ధాన్యం కొంటారు, దైవమే అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి దైవమే అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు లేజీగా ఉంటే, వీళ్ళు రొటీన్ మైండ్ సెట్తో ఉంటే, అందుకని కర్మ బాగాలేనప్పుడు, పితృకర్మలు ఇవన్నీ సరిగా చేయలేనప్పుడు వాళ్ళ పక్కన గోల్డ్ మైన్ ఉండగానే గమనించారంట, దుమ్ము ఉంది కదా ఎందుకని వెళ్ళిపోతారంట. అదే సద్బుద్ధి కలిగి బాగా హెల్ప్ చేద్దాం అన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి దుమ్ము పడింది, దుమ్ము దులిపేస్తారంట. ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే దుమ్ము తీసేస్తారో లోన గోల్డ్ కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఈ రాశి వాళ్ళు మైండ్గా చాలా అలర్ట్గా ఉండాలి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి. మీరు స్లోగా ఉండి మీ లోకంలో మీరుంటే అవకాశాలు ఎన్నున్నా మీరేం చేయలేరు. ఎందుకంటే దైవమే మీకు ఈ టైంలో అనుకూలంగా ఉంది. శుక్రుడు చూసుకుంటే 4వ స్థానంలో ఉన్నారండి. 4వ స్థానంతో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, మదర్కి సంబంధించిన వ్యవహారాలు, పుత్రులతోటి, మిత్రులతోటి అందరూ కలిసి చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండే ఒక టైం అని మీరు గమనించుకోవాలి. మకర రాశి తర్వాత వీళ్ళ అదృష్టం చూడండి, శుక్రుడు వీళ్ళకి భాగ్యాన్ని, లక్కుని యాక్టివేట్ చేస్తాడు. 5th హౌస్లో శుక్రుడు ఉంటే పూర్వజన్మలో చేసిన సుకృత కర్మలని ఈ టైంలో ఎన్కాష్మెంట్ అవుతుంది. అందుకని మీరు ఓపెన్గా ఉండాలి, ఈ టైంలో అలర్ట్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఏ విధంగా అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, దాసీ జన భృత్య లాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధన ధాన్య వృద్ధి, అభిష్టార్థ సిద్ధి. ఈ టైంలో వీళ్ళ కింద పనిచేసే స్టాఫ్ వీళ్ళ మాటలు వింటారు, మంచి సపోర్ట్ ఇస్తారు, రిసోర్సెస్ వీళ్ళకి బాగా యోగ్యతను. దేవుడు మనకి అనుకూలంగా ఉన్నారు అనుకోవడానికి కారణం ఏంటంటే సింబాలిక్ ఇవేనండి. మనం వెళ్తూ ఉంటాం, ఎవరెవరో వచ్చేసి మనకు హెల్ప్ చేస్తూ ఉంటాం కదండి. మన ఓన్ ఎంప్లాయీసే మనకు శాలరీలు తీసుకొని మనకి ఇంకా ఇబ్బందులు పెట్టే రోజులు ఉన్నాయి. వాళ్ళు సడన్గా మా బాస్ లేడు, మనం వర్క్ చేసుకుందాం నాకు యాటిట్యూడ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ది డివైన్ ఫ్లో. వీళ్ళకి ఈ టైంలో డివైన్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు మంచి భోజనం చేస్తూ చక్కగా అందరితో కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. మోస్ట్లీ ఈ రాశి వాళ్ళకి అపోజిషన్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఒక బెస్ట్ యోగం అని మనం చెప్పుకోవాలండి. కుజుడు అగైన్ అత్యంత అద్భుతంగా 45 రోజులు యోగించబోతున్నారండి.
ఈ టైంలో వీళ్ళకి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది, మంచి షాపింగ్లు చేస్తూ ఉంటారు, అన్నదమ్ములతో బాగుంటారు, ఎలాంటి వాళ్ళైనా సరే కొండనైనా ఢీ కొడదాం అన్నట్లు ఒక యాటిట్యూడ్తో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారండి. రియల్గా బెస్ట్ టైం వీళ్ళకి. ఈ టైంని వీళ్ళు మిస్ చేసుకోకూడదు. సో రిస్క్ అయినా పర్వాలేదు, అప్పు చేసైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సాధారణంగా కొత్త సంవత్సరంలో ఎవరైనా. సో మరి కరెక్టేనంటారు ఇదంతా? అంటే ఉన్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవటం, ఆల్రెడీ చేసిన వాటిని చేసుకుంటే బాగానే ఉంటుందండి. కొత్త బిజినెస్లో చేయకూడదు వీళ్ళకి, ఎందుకంటే అష్టమ శని కూడా నడుస్తుంది. హెవీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేది ఏది చేయకూడదు. చాలా లుక్రేటివ్గా, క్రియేటివ్గా మీ దగ్గర మీ కళ్ళ ముందు మిమ్మల్ని హంబుల్గా ఒపీడియన్స్గా తిరుగుతూ మిమ్మల్ని ఆహా ఓహో అనేవాళ్ళని 1 కిలోమీటర్ దూరం వీళ్ళు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళే వీళ్ళని మోసం చేసి కూర్చుంటారు. ఈ టైంలో ఉంది అని చెప్పేసి జ్యువెలరీ వేసుకొని బ్యాంక్ చెక్ బుక్లన్నీ పట్టుకొని పోయారనుకోండి, ఓవర్ నైట్ పోతుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అందుకని ఉన్నదాన్ని చేసుకుంటూ ఒక 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని జీవితంలో హంబుల్గా ఉంటూ ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడుతూ విరోధం లేకుండా ఉంటే వీళ్ళు లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి 10 ముందుకు వెళ్తారండి. కావాల్సినంత గొడవ పెట్టుకోవటము, అహంకారానికి పోవటము, నా దగ్గర ఉందని చూపించుకోవటము, షో ఆఫ్ చేసుకోవటము, ఇవి మాట్లాడితే శనికి అస్సలు నచ్చింది. అప్పుడు శని పిక్చర్లోకి వస్తారు. అందుకని నిద్రపోతున్న పాపం శని చూస్తూ ఉంటాడు. ఆ శని మహాత్ముడు కూడా ఎవరైతే బాగానో వాళ్ళని ఏం చేయడండి. ఇట్లా ఓవర్ చేసే వాళ్ళకి వెళ్ళిపోయేసి నెత్తిని కూర్చుంటాడు అనమాట. అందుకని వీళ్ళకి అష్టమ శని ఉంది కాబట్టి దూరంగా రెడీగా బ్యాట్ పట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి శని మహాత్ముతో. ఉన్న బిజినెస్లు ఉన్న వాళ్ళతో, మంచి వాళ్ళతో సత్సంబంధం, గురువులతో సత్సంబంధం, భార్యాభర్తల సత్సంబంధాలు, చుట్టాలతో సత్సంబంధాలు, చదువు చెప్పిన గురువులతోటి, లోకల్ అఫీషియల్ తోటి, మీ బాస్ తోటి, పాపం వాళ్ళందరూ ఇస్తున్నారు కదండి, ఉండబట్టి మనం ఉన్నాం కదండి. మంచిగా మాట్లాడుకుంటూ హంబుల్గా ఉండి మీకు చేతనైనంత వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఆల్వేస్ డబ్బు ఇవ్వటం కాదండి. వాళ్ళ ఇంట్లో ఎవరికో మనుషులకు బాగుండదు, వెళ్ళటం, పరామర్శించడం, ఒక ఫ్లవర్ బొకే ఏదైనా పెట్టి రావటము, లేదంటే నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి 1000-2000 ఇచ్చేసి వాళ్ళకి మెడిసిన్స్కి వాటికి ఇటు చేయటం, పలకరిస్తూ ఉంటే గ్రౌండ్ రియాలిటీతో ఉంటే శని చాలా హెల్ప్ చేస్తాడు వీళ్ళకి. ఇది కొత్తగా ఒక న్యూ లైఫ్ బిగినింగ్కి ఇది స్టార్ట్ అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళకి శుక్రుడు విపరీతంగా అనుకూలంగా ఉన్నారండి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది, విశేషంగా ఉంటారు. ఎవరైనా లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో, ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. బెస్ట్ టైం అండి వీళ్ళకి. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషం కలిసి వస్తుందంటారు ఈ నెల వెళ్ళకి? వీళ్ళకి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి, శని పాశుపత అభిషేకం చేసుకుండాలి, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళకి ఎక్కడైనా కార్యం అనుకూలంగా లేకపోతే చక్కగా మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. ధనానికి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, కుబేర పాశుపత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య క్లాషెస్ వచ్చి గొడవ పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, పిల్లలు కావాల్సిన వాళ్ళకి సంతాన పాశుపత అభిషేకం, ఇలా రకరకాలు ఉన్నాయండి. వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకుంటే ఎక్కడైనా మేము లైఫ్లో ఆగిపోయాము. వీళ్ళకి జీవితంలో 35 to 45 years వాళ్ళ మీద గ్రూప్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే 35కి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళి ఉంటారు, ఇన్కమ్ ఉంటుంది. సడన్గా అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద రీసెంట్గా చాలా వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ గ్రూప్లో ఉండి, ఆ ఏజ్లో ఉండి వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం, బ్లాకేజెస్ ఉంటే ఇమీడియట్గా ఫోన్ తీసుకుని ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని జాతకం చెక్ చేయించుకోండి. ఎందుకంటే బ్లాకేజెస్ ఉంటాయి. ఈ బ్లాకేజెస్ని మనం శాపం అంటారు. నో రీజన్, మనకు అర్థం కాదు. అప్పటిదాకా మన చుట్టూ బాగానే ఉంటుంది, సడన్గా ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్న వాళ్ళకి సైన్స్ ప్రకారం ఎదగాలి కదా, స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి కదా, రిలేషన్షిప్ బాగుండాలి కదా, మరి ఎందుకు డౌన్ అవుతుంది? సేమ్ ఎన్విరాన్మెంట్గా దట్ ఈస్ ద బియాండ్ ఆఫ్ వాట్ వీ నోన్ నాలెడ్జ్ అండ్ అన్నోన్ నాలెడ్జ్ ఉంటుంది. అవి మనకి మహర్షులు జ్యోతిష శాస్త్రంలో, వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాల్లో భద్రపరిచారు. వాటిని శాపాలు అంటారు. మనకి ఏదో ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేస్తే కర్మ రిఫ్లెక్ట్ అండ్ బ్యాక్ టు యూ ఈ టైంలో మిమ్మల్ని తీర్చుకుంటుంది. సో చిన్నప్పుడు కొన్ని దోషాలు ఉండవండి, బాల అరిష్టాలు అంటారు. తర్వాత వాళ్ళకి ఏం శనిపీడలు అట్లాంటివి ఏముండవు. ఎప్పుడైతే టీనేజ్ వస్తుందో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ విషయంలో కుజదోషులు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైతే 35-45లో రుణాలు ఉంటాయండి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలామందికి తెలవదు. చిన్నపిల్లకి రుణమే ఉంటుందండి, ముసలాళ్ళ రుణాలు ఏం తీర్చుకుంటారు, వాళ్ళకే ఉండదు. బట్ 35 to 45 ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ హైలీ సెన్సిటివ్. మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్కౌంటర్ అవుతారు. మనం ఏమంటారంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే టైటిల్ పెట్టి వదిలేస్తామని. బట్ అది ఎందుకు వచ్చింది?
మనం వెన్ యూ గో టు సో డీపర్ ఇవి రీజన్. ఇవి చాలా చిన్న చిన్న పూజలు అవి చేయించుకుంటే కొంతమంది నేను అదే చాలు పీరియాడికల్గా చేయించుకుంటాం ఈఎంఐ లాగా. ఇప్పుడు ఇమ్మీడియట్గా బడ్జెట్ అప్ లేకపోతే స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్ళండి. బట్ ఇవి చేసుకోవాలండి. యు ఆర్ మీన్ టు డూ అట్ దట్ ఏజ్ అది. వీటి గురించి ఎవరైనా ఈ రాశులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మనకు కనెక్ట్ అయితే చక్కగా వాళ్ళకి జాతక చక్రం చూసి ఎనివే ఏలినాటి శని అష్టమ శని ఉంది కాబట్టి వాటితో పాటు ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్న పూజలు చేయించుకుంటే లైఫ్ ముందుకెళ్తుందండి పీస్ఫుల్గా. ఓకే. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.